శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం వైష్ణవదేవి యాత్ర గురించి, త్రికూట పర్వతం గురించి అవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో కొండపైకి ఎక్కేటప్పుడు చూడవలసినవి ముఖ్యమైన ప్రదేశాలు 5 ఉన్నాయి. ఆ 5 గురించి చెప్పుకుందాం. వైష్ణవదేవి అమ్మవారు వెలసిన కొండని త్రికూట పర్వతం అని పిలుస్తారు. 3 కొండల కింద ఉంటుంది. ఆ కొండలకి మధ్యలో అమ్మవారు వెలిసారు, మన వెంకటేశ్వర స్వామి లాగే. ఆ కొండపైకి ఎక్కడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట మనం దర్శనీ దర్వాజా అనే ప్రదేశానికి రావాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది అదే, ఒక తోరణంలో ఉంది కదా. అక్కడి నుంచి మొదలు పెట్టాలి మన యాత్రని. మొదలు పెడితే అక్కడి నుంచి అమ్మవారు ఉన్న ప్రదేశాన్ని దర్బార్ అని పిలుస్తారు. ఆ దర్బార్కి వెళ్ళడానికి దాదాపు 14 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి మనం. ఈ దారిలో చూడవలసినవి ముఖ్యమైనవి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏమిటో చెప్తా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, హెలికాప్టర్లో వెళ్తే మాత్రం ఇవి చూడటానికి కుదరదు. హెలికాప్టర్లో వెళ్తే డైరెక్ట్గా హెలీప్యాడ్ మీద దిగడం, అమ్మవారి దర్శనం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం అంతే. ఇవి చూడాలంటే మాత్రం గుర్రం మీద వెళ్ళాలి, పలకీలో వెళ్ళాలి, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటి ప్రదేశం ఏమిటంటే, మీరు దర్శనీ దర్వాజా నుంచి బయలుదేరాక 1.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు అక్కడ కొండల మీద నుంచి ఒక సెలయేరు ప్రవహిస్తూ వస్తుంది. అక్కడ చాలామంది భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. ఏమిటండి ఇది అంటే, దీన్ని బాణగంగ అని పిలుస్తారు. ఏమిటి బాణగంగ? మీకు అమ్మవారి చరిత్రలో చెప్పాను కదా, ఒక వానరుడు అమ్మవారితో పాటే తిరుగుతూ ఉండేవాడు. అతనికి దాహం వేస్తే అమ్మవారు ఒక బాణాన్ని సంధించేసరికి ఒక కొండరాతికి గుచ్చుకుని అందులోంచి ఒక జలపాతం వచ్చింది అని. ఆ జలపాతమే బాణగంగ, అమ్మవారి చేతుల్లోంచి సృష్టింపబడింది అనమాట. అక్కడ చాలామంది స్నానం చేస్తూ ఉంటారు, కావాలంటే మీరు చేయొచ్చు. అక్కడి నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్స్ పైకి వెళ్తే అక్కడ చరణపాదుక అని ఒక ప్రదేశం ఉంది. మీకు చెప్పాను కదా, భైరవనాథుడు వెంటాడుతూ వచ్చేసరికి అమ్మవారిని ఈ బాణగంగా చూశాక ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక శిల మీద అమ్మవారి పాదముద్రలు కనిపించేయి. కాసేపు అమ్మవారు అక్కడ నిలబడ్డారు అని. ఆ శిల మీద ఇప్పుడు అమ్మవారి పాదముద్రలు ఉన్న చోట కొంచెం చెక్కి అలా పాదముద్రల్లా ఉంచారు. దాని చుట్టూ ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్ని చరణపాదుక మందిరము అని పిలుస్తారనమాట. అక్కడ అమ్మవారి పాదాలని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే, అంటే దాదాపు 5 కిలోమీటర్స్ ముందుకు వెళితే అక్కడ ఉన్న ప్రదేశాన్ని అధికవారి అని పిలుస్తారు. ఏమిటండి అధికవారి పేరేంటో చాలా విచిత్రంగా లేదా అంటే, ఆది కుమారి. అది వాళ్ళు మెల్లిగా అరగదీసేసి అధికవారి చేస్తారు. అంటే మనం హర్షవల్లిని అరసవల్లి చేశాం కదా, అలాగనే అదుక్కువారి అంటారు. ఆది కుమారి ఆ ప్రదేశం పేరు. ఇక్కడ ఏమైందంటే, ఒక తపస్వి తపస్సు చేసుకుంటుంటే భైరవనాథుడు వచ్చి అడిగాడు. మీకు అమ్మవారి చరిత్రలో చెప్పాను కదా, ఇక్కడ నీకు ఎవరైనా పాప కనిపించిందా అంటే ఆది కుమారి కనిపించింది, సాక్షాత్ అమ్మవారు, అదిగో ఆ గుహలో ఉన్నారు, యోని గుహలోను అని చెప్పాడు కదా. చెప్తే అప్పుడు భైరవనాథుడు ఆ యోని గుహ దగ్గరికి వెళ్ళాడు కదా, అక్కడి నుంచి వచ్చింది ఆది కుమారి అనే పేరు. ఇక్కడ మీకు ఆ యోని ఆకారంలో ఉన్న గుహ కనిపిస్తుంది. అందులోకి మనం వెళ్ళొచ్చు. కొంచెం చాలా సన్నగా ఉంటుంది, కానీ దూరి వెళ్ళొచ్చు అందులోకి. ఆ గుహలో అమ్మవారు నవమాసాలు తపస్సు చేశారు. ఇప్పుడు ఆ లోపల అమ్మవారి మూర్తి ఉంది, వెళ్ళి దర్శించుకోవచ్చు. భైరవుడు రాగానే అమ్మవారు త్రిశూలంతో ఆ గుహకి ఇంకో కన్నం చేసి అందులోంచి బయటకు వచ్చేసారు అని చెప్పాను కదా మీకు. అదే ఆ గుహ. లోపల చాలా ఇరుగ్గా ఉంటుంది. దాన్ని గర్భజోని లేకపోతే గర్భయోని అని పిలుస్తారు. ఆ గుహ చాలా ఇరుగ్గా ఉంటుంది. అందుకని మీరు చూసుకుని పట్టేవాళ్ళైతేనే అందులోకి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. బయట నుంచి నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. ఈ అధిక్వారి నుంచి దారి 2గా విడిపోతుంది. ఇదిగో మీకు ఈ మ్యాప్లో చూపిస్తున్నట్టు ఇలా స్ట్రెయిట్గా ఉన్న దారి కొత్త దారి. అమ్మవారి భవన్ దగ్గరికి బ్యాటరీ కారులో వెళ్ళడం కోసం అని చెప్పి ఇది తయారు చేశారు. అలా కాకుండా పైకి ఉంది స్టీప్గా, అది అమ్మవారు ప్రయాణించిన దారిట. అది ఎక్కడం చాలా కష్టం అసలు. దాన్ని పాత మార్గం అంటారు, దీన్ని కొత్త మార్గం అంటారు. ఈ మధ్య అందరూ కొత్త మార్గంలోనే వెళ్ళిపోతున్నారు. కానీ మీరు చూస్తే ఆ ట్రెడిషనల్ వాళ్ళు ఉంటారు, అంటే ఎప్పటి నుంచో వైష్ణోదేవికి వస్తున్న వాళ్ళు మాత్రం ఎంత కష్టమైనా సరే, ఎంత స్టీప్గా ఉన్నా పాత మార్గంలోనే కొండెక్కుతారు. నేను ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు అమ్మవారు నడిచిన మార్గం ఇది, కష్టమైనా సరే మేము ఈ మార్గంలోనే వస్తామని. వాళ్ళ భక్తి శ్రద్ధలు అలాంటివి. ఈ కొత్త మార్గంలో అయితే మనం చూడటానికి ఏమీ లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆలయం దగ్గరికి. ఈ పాత మార్గంలో అయితే మాత్రం 1-2 ప్రదేశాలు ఉన్నాయి. అవేమిటో చెప్తా. ఒకటి ఏమిటంటే, ఈ పైకి స్టీప్గా ఎక్కితే దాదాపు 3.5 కిలోమీటర్లు అక్కడ హాతీ మఠం అని ఒకటి ఉంది. అక్కడ గతంలో మఠం ఉండి ఋషులు వాళ్ళు తపస్సు చేసుకునేవారట. అక్కడ కొండ ఏనుగు తలలాగా దాని తొండంలాగా కనిపిస్తుంది. అంటే సైడ్ ఫోజులను చూస్తే, ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అందుకని దానికి హాతీ మఠ్ అని పేరు పెట్టారనమాట. అక్కడ చూడటానికి ఏమీ లేదు, కానీ అదొక ప్రదేశం, అమ్మవారు పయనించిన ప్రదేశం.
ఆ తర్వాత ఇంకొంచెం పైకి ఎక్కితే ఇంకొక 2.5 కిలోమీటర్లు అక్కడ సాంజీ ఛాట్ అని ఒక ప్రదేశం ఉంది. అక్కడే హెలీప్యాడ్ ఉంది. ఈ ప్రదేశాలన్నీ జంక్షన్స్, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, ఆహారానికి, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఈ సాంజీ ఛాట్ నుంచి కిందకి దిగాలి ఒక 2.5 కిలోమీటర్లు. దిగితే అక్కడ అమ్మవారి భవన్ వస్తుంది. ఆ భవన్ దగ్గరే అమ్మవారి గర్భాలయం ఉంది. అలాగే గుర్తుపెట్టుకోండి, మ్యాప్లో మీకు చూపించినట్టు పైన ఉంది చూసారా, దాన్ని భైరవ ఘాట్ అని పిలుస్తారు. భైరవ్ బాబా మందిరం అని. ఏమిటి అంటే మీకు గతంలో చెప్పాను కదా, అమ్మవారు భైరవుడి శిరస్సు ఖండిస్తే అది వెళ్ళి కొండ మీద పడింది అని. ఆ తల పడిన ప్రదేశం ఇప్పటికీ ఉంది. అదే ఆ భైరవ్ ఘాట్ అనేది. అప్పుడు పాపం అతను దయనీయంగా ఏడిస్తే అమ్మవారు, నాయనా నువ్వు బాధపడకు, ఇప్పటి నుంచి నన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ నిన్ను కూడా దర్శించుకుంటారు, అప్పుడే యాత్ర సఫలం అవుతుంది అని అమ్మవారు చెప్పారని చెప్పాను కదా. ఆ భైరవుడి తలపడిన ప్రదేశమే అది. ఇప్పటికీ మీరు అక్కడ చూస్తే ఒక రాతి పిండాకృతి లాగా ఉంటుంది అతని తల. దాని వెనకాల ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటుంది. భైరవుణ్ణి నల్లటి బట్టలతోనూ, ఆంజనేయ స్వామిని ఎర్రటి వస్త్రంతోనూ అలంకరిస్తారు. దాని పక్కనే ఒక హవనకుండ ఉంది. అక్కడ రోజు హోమం చేస్తారు. అందులోంచి చాలా మంది విభూతి తీసుకువెళ్తూ ఉంటారు ఇంటికి. భైరవ బాబా శక్తి ఉన్న విభూతి అని వాళ్ళందరూ పట్టుకెళ్తూ ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్తే కనుక విభూతి తెచ్చుకోండి. ఈ భైరవ బాబా మందిరానికి మాత్రం వైష్ణవదేవి భవన్ నుంచి డైరెక్ట్గా ఒక రోప్వే ఉంది. ఇది మనం వెబ్సైట్లోంచి కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇవి కొండ మీద చూడవలసిన ప్రదేశాలు. అంటే అదేమిటంటే అన్నీ చెప్పేసారా, భవన్ గురించి చెప్పలేదు అంటే అదే అమ్మవారి దర్బార్. అది దాని గురించి మీకు ఇంకొక వీడియోలో చెప్తా. అసలు ఆ భవన్ కంటపడగానే మన శ్రమ అంతా కరిగిపోతుంది. ఇంత కష్టపడి కొండెక్కింది, ఎక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి మనం బయలుదేరి జమ్మూకి వెళ్ళింది, ఆ శ్రమ అంతా భవన్ కనిపించగానే పోతుంది. తిరుపతిలో చూడండి, మనం కొండెక్కాక ఆనంద నిలయం చూడగానే మనకి సంతోషం వస్తుంది. అలాగే అక్కడ కూడా అందరూ గోవిందా గోవిందా నడిచినట్టే ఇక్కడ జై మాతాది జై మాతాది అని భక్తితో అరుస్తూ ఉంటారు. అసలు ఆ పిలుపు వింటే మనం కూడా తెలియకుండానే పారవశ్యంలో అరిచేస్తాం. అంత గొప్పగా ఉంటుంది. సరే, ఇంకా మీకు ఈ భవన్ గురించిను అమ్మవారి గురించి చెప్పాలి కదా. అసలు అమ్మవారి రూపం చూస్తే మీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ విగ్రహం ఏమీ ఉండదు. అవన్నీ ఏమిటి అనేది రాబోయే ఆఖరి వీడియోలో చెప్పుకుంటే ఇంకా మన వైష్ణవదేవి సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.